అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను మీకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని చిట్కాలు చూపించబోతున్నాను. ఈ చిట్కాలు చూస్తూ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. టిప్ 1 వచ్చేసి, ఒక్కోసారి చివరిలో దోస పిండి మిగిలిపోయి పుల్లగా తయారవుతుంది కదండి. ఆ పిండితో దోశలు వేసినా కానీ తినబుద్ధి కాదు. అలా అన్నీ పడేయలేము కూడా. అప్పుడు ఏం చేయాలంటే, దోస పిండిలో అర గ్లాస్ వరకు నీళ్లు పోసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి 7-8 గంటలు వదిలేయాలి. దోశలు వేసుకునేటప్పుడు బయటకు తీస్తే పైన నీళ్ళు ఇలా పేరుకొని ఉంటాయి. ఈ నీళ్ళను వేరే గిన్నెలోకి వంచేయాలి. పిండిలో ఉన్న పులుపు నీళ్ళలోకి దిగి పిండి పులుపు తగ్గుతుంది. ఇప్పుడు ఈ పిండితో దోశలు వేస్తే పుల్లగా లేకుండా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా పిండి పులిస్తే కనుక ఇలా తప్పకుండా ట్రై చేయండి. టిప్ 2, వెల్లుల్లిపాయల నుండి రెబ్బలను విడదీయటం కొంచెం కష్టం కదండి. గోళ్ళు కూడా నొప్పి పుడతాయి కదా. అయితే ఇలా ఇబ్బంది పడకుండా ఒక ఫోర్క్ సహాయంతో రెబ్బలను ఈజీగా తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, కష్టపడకుండా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా తీసుకున్న రెబ్బలను ఒక క్లాత్ కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయండి. థర్డ్ టిప్ వచ్చేసి, కవ్వం, మిక్సీ లాంటివి వాడకుండా ఈజీగా 1 నిమిషంలో వెన్న ఎలా తీయాలో ఈ టిప్ ద్వారా చూపిస్తున్నానండి. ఇది 3 రోజులు మిగడండి. దీన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను. వేసాక అసలు నీళ్లు పోయకుండా మన ఇంట్లో ఉన్న ఏదైనా గుంటగరిటెని తీసుకొని ఇలా మెతుక్కోవాలి. 1 నిమిషం ఇలా చేశాక దీనిలో గ్లాసు నీళ్లు పోసి కలపాలి. చూస్తున్నారు కదా, మజ్జిగ అంతా కింద ఉండి వెన్నపూస పైకి తేలింది. ఇప్పుడు ఈ వెన్నపూసను తీసి మనం కరగబెట్టాల్సిన గిన్నెలో వేసుకోవాలి. వేసాక స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నెయ్యిగా మారే వరకు వదిలేయాలి. అసలు తిప్పనవసరం లేదండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, చూడకపోతే మాడుతుంది. ఇలా కరిగాక కొంచెం కరివేపాకు, పావు స్పూన్ మెంతులు వేస్తే పాడవకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా కరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, ఈజీగా వెన్నపూసను తీసి ఇంట్లోనే నెయ్యిని తయారు చేసుకోవచ్చు అన్నమాట. టిప్ 4, ఇడ్లీ, దోశ, పునుగుల్లోకి ప్రతిసారి చట్నీ చేయటం కష్టం కదండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మామిడికాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి తురుముకోవాలి. మీ ఇష్టం అండి, ఎన్ని పుల్ల మామిడికాయలని తీసుకోవచ్చు. తురిమాక దీనిలో ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి మంచిగా కలిపి బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1 year వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఇలా ప్లేట్లో తీసుకొని సరిపడా ఉప్పు, కారం, మెంతావ పొడి వేసి కలపాలి. ఈ చట్నీలో తిరగమాత వేసి కలిపితే ఇడ్లీ, దోశ, పునుగుల్లోకి తినొచ్చండి. అన్నంలో కంటే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.